హాయ్ ఫ్రెండ్స్, ఒక సినిమా కోసం ప్రేక్షకులు 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నమ్మాల్సింది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు, ఎందుకంటే పైన స్క్రీన్ మీద కనపడుతుంది కాబట్టి. మరి ఆ సినిమానే కొత్తగా మరి ఈ సినిమా థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా? 2022 సెప్టెంబర్ 9, అంటే దగ్గరగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. అయినా ఇప్పటికీ ఈ సినిమాని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీకు తెలుసా, నా ఛానల్లో 2 సంవత్సరాల కింద ఓటీటీ రిలీజ్ డేట్ పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలుసా? ఇప్పటికీ 33,000 వ్యూస్ వచ్చినాయి. ఎట్టకేలకు 2.5 సంవత్సరాల తర్వాత మనకు ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పుడు ఈ విషయం అయితే ఈ సినిమాని ఇష్టపడే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి ఈ కొత్తగా మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి చెప్పినందుకు, అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కొత్తగా మూవీ ఓటీటీ హక్కులు అయితే ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు. అవును, ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మనకు ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఈటీవీ విన్ లో దాదాపు ఈ నెలలో 5-6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మరి కొత్తగా మూవీ మాత్రం మనకు ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఏప్రిల్ 24 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవ్వబోతుంది కొత్తగా మూవీ. మరి ఇప్పటికీ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ లో నా బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది కూడా తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది కొత్తగా మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ గానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి, చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్, ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంటది. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మన ఇంటి లాంటి భోజనం తినాలని అనిపిస్తే మన రెస్టారెంట్ గురించి వాళ్ళకు చెప్పండి. ఉప్పల్ ఏరియా చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. రెస్టారెంట్ వచ్చేసి ఓన్లీ స్విగ్గీ, జొమాటోలోనే అవైలబుల్ లో ఉంటది. అక్కడ నుంచి వెళ్ళి బుక్ చేసుకోండి.